ఇంకా ఎంతకాలం అని మీరిద్దరు ఇలాగే ఉంటారు? తప్పు చేస్తే అని బాధపడుతున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా వాడిని కాపాడి తీసుకొచ్చారు. ఇంకేం కావాలి? సరిపోలేదా? ఇకపైనే దానికో ప్రాయచిత్తం చేయాలి. అభిషేక్ జైన్కి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఏర్పాటు చేయాలి, అంతే. రేయ్, ఇది చాలరా. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి జననితో మాట్లాడు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తా. ఎవరు వీళ్ళు? చూడడానికి రౌడీలో ఉన్నారు. నేను అందరి మగాళ్ళలాంటి వాడిని అనుకున్నావా? అమ్మాయిని చూసిన వెంటనే అని దాన్ని వెనకాల తిరగడానికి? నా టేస్టే వేరేలా ఉంటుంది తమ్ముడు. నీకెందుకు అనవసరమైన పనులన్నీ? నిన్ను చూస్తుంటే మంచి పనోళ్ళలాగా నా కంటికి కనిపిస్తున్నా. అందమైన అమ్మాయిని కూడా పక్కనే పెట్టుకున్నా. రొమాన్స్ చేయవలసిన వయసు నీది. అలాంటిది యాక్షన్ చేయొచ్చా? అది కూడా అరుణ్ పాండ్యతో. ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడు? దెబ్బైనా కొడతావు అనుకున్నాను తమ్ముడు. ప్రతి ఒక్కడు మగాడిగా ఉండలేడన్న విషయం అర్థమైందా? సరే, నువ్వు కోలుకున్న తర్వాత నన్ను నువ్వు కల్లో కూడా తలుచుకోకూడదు. గుర్తుపెట్టుకుంటావు కదా? అరుణ్ పాండ్య. ఏమైందయ్యా? ఏమైంది? అన్నా, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్దామన్నా. రే, త్వరగా తీసుకుపదరా. ఏం చేస్తా? నా సొంత తమ్ముడే. చెయ్యి ఒకటైనా కానీ ఏళ్ళన్నీ ఒకేలా ఉండవు కదా. లోపలికి ఎక్కించరా. వెళ్ళవే, లోపలికి వెళ్ళి ఎక్కించా.